జుట్టున్నమ్మ ఎన్ని కొప్పులన్నా వేస్తుంది అని. జుట్టు లేకపోయినా ఇప్పుడు ఎన్ని కొప్పులన్నా పొడవు ఉందో చూసారా, పొడవుగుంది హెయిర్. ఇదేమో తగు మాత్రం. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. నేను జడ వేసుకున్నప్పుడల్లా మన ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతూ ఉన్నారు, మీరు ఎలా హెయిర్ ఎక్స్టెన్షన్ ఎలా పెట్టుకుంటున్నారు అని చెప్పి. ఏం లేదండి, వాటికి క్లిప్పులు ఉంటాయన్నమాట, చిన్న చిన్నవి. అవి తల మీద పెట్టి నొక్కితే ఈ హెయిర్లోకి అతుక్కుపోతాయి అన్నమాట. అయితే నేను తెప్పించుకుని వాడుతున్నది 1300 రూపాయలు. అది అమెజాన్లో సెర్చ్ చేస్తే 300 రూపీస్ కూడా ఉన్నాయన్నమాట. అవి ఆర్డర్ చేసి తెప్పించాను. అయితే ఇవి పాపిడితో సహా ఉంటాయండి మొత్తం. అంటే ఇక్కడి నుంచి పెట్టుకునేవి. నేను పెట్టుకునేదేమో జడ మాత్రమే కదా, అది సవరంలాగా ఉంటుంది. ఇవి వచ్చి ఈ పాపిడితో సహా ఉన్నాయన్నమాట. ఇలాగా ప్రైస్ అయితే తక్కువే అండి, 300 చేంజ్ అట్లా ఉన్నాయి. లాంగ్ హెయిర్ కావాలంటే లాంగ్ ఉన్నది. ఇగోండి, దీనికి క్లిప్పులు ఉంటాయి అన్నమాట. ఆ క్లిప్పుల్ని తల మీదకి పెట్టుకుని మనం నొక్కేసుకోవటమే. ఇగోండి, ఇది పాపిడి ఉంది కాబట్టి ఇలాగా ఓకే, మన జుట్టులోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా లాంగ్ది కూడా ఒకటి తెప్పించాను. ఇదిగోండి, ఇది ఒకటి. ఇదేమో ఇంకా లాంగ్ హెయిర్. ఇది కూడా బాగున్నదండి. అంటే ఇది ఒరిజినల్ హెయిర్ కాదండి, అర్థమైందా మీకు? హెయిర్ కాదు, హెయిర్ లాగానే ఉంటుంది, బాగుంటుంది, మెత్తగా ఉంటుంది, బాగుంటుంది. దీనికి నెట్ వేసి ఉన్నదిలేండి. ఇదిగోండి, మీకు దగ్గరికి చూపిస్తాను ఉండండి. ఇలా ఒక నెట్ తోటి వచ్చిందనమాట. ఈ నెట్ తీసేసుకోవాలి. ఇదిగో చూసారా, పాపిడి. దీనికి ఇదిగోండి ఇవి అనమాట. ఇలా అనగానే మామూలు మన టక్ టక్ క్లిప్లు ఉంటాయి చూడండి, అవి ఉంటాయి అన్నమాట. ఇది నెత్తి మీద పెట్టేసేసుకుని, అంటే నెత్తి మీద పైన తల పైన పెట్టేసుకుని ఈ టక్ టక్లు నొక్కేసుకోవటమే అంతే. మళ్ళీ మనం జాగ్రత్తగా పెట్టేసుకోవటమే అంతే, ఒక కవర్లో పెట్టేసేసుకోవటమే. ఇదిగోండి, ఈ మోడల్ కూడా అంతే. పాపిడి కనిపిస్తుందా? పాపిడి అన్నమాట ఇది. దీనికి కూడా ఇట్లా టక్ టక్ క్లిప్లు వస్తాయి. ఈ క్లిప్పుల్ని తల మీద పెట్టి నొక్కేసుకోవటమే అనమాట. 1-2 సార్లు ప్రాక్టీస్ చేశారంటే వస్తుంది. ఎవరికన్నా పాపిడితో సహా కావాలి అనుకుంటే ఇలా తెప్పించుకోండి. ఇవి జస్ట్ 300 రూపీస్ అనమాట అండి. ఇదిగోండి ఎంత లాంగ్ ఉందో హెయిర్. ఇవి 2 తెప్పించానండి. ఇవి అనమాట తెప్పించా. ఎంత పొడవు ఉందో చూసారా, పొడవుగుంది హెయిర్. ఇదేమో తగు మాత్రం హెయిర్. ఇవి 2 లింకులు ఇస్తున్నాను, ఎవరికన్నా కావాలంటే తెప్పించుకోండి. పెద్ద కాస్ట్ ఏమీ కాదు కాబట్టి తెప్పించుకుని చూడండి, ట్రై చేసి చూడండి. పాపిడితో సహా ఉంటుందన్నమాట. అంటే హెయిర్ ఇక్కడి నుంచి కూడా ఉంటుంది. నేను వాడేది ఇది కాదు, జస్ట్ సవరం లాంటిది. ఇలానే టక్ టక్ క్లిప్లే ఉంటాయి, కానీ సవరం లాంటిది జడ వేసుకోవటానికి అనమాట అండి. ఇవి చూస్తుంటే నాకు ఒకటి గుర్తుకొస్తుంది. మన పెద్దలు ఎప్పుడూను ఒక సామెత చెప్తారండి, జుట్టున్నమ్మ ఎన్ని కొప్పులన్నా వేస్తుంది అని. జుట్టు లేకపోయినా ఇప్పుడు ఎన్ని కొప్పులన్నా వేయొచ్చండి. ఇలాంటి హెయిర్ ఎక్స్టెన్షన్లు ఎన్ని రకాలు ఉన్నాయోనండి, చాలా ఉన్నాయి. వీటి లింకులు ఇస్తున్నాను, మీకు ఎవరికన్నా కావాలంటే తెప్పించుకోండి. తర్వాత రమ్యకి ఈ ఫ్రాక్ టైపు పైన టాప్ అనమాట, ఫ్రాక్ లాగా ఉంటుంది ఈ టాప్. ఈ టాప్ వేసుకుంటే క్యూట్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకనే ఒకటి తెప్పించాను. తనేమో బ్లూ వేస్తుంది, రమ్ము బ్లూ వేస్తుంది అనమాట. ఇది ఆరెంజ్ తెప్పించా. ఇది ఎవరికైనా సూట్ అవుతుందండి. మీకు ఎవరికి కావాలన్నా సరే, పిల్లలు ఉన్నా సరే తెప్పించండి. ఒక కాటన్ అంతే, కాటన్ది ఒకటే టాప్ ఒక్కటే అనమాట. ఇది బాగుంటుంది. ఇది రమ్య కోసం అని తెప్పించాను. అలానే ఈసారి 2 డ్రెస్సులు కూడా తెప్పించుకున్నానండి, జర్నీస్లో వేసుకోవటానికని 2 డ్రెస్సులు తెప్పించుకున్నా. కాటన్ డ్రెస్ అండి, బాగుంది. ఇది క్లాత్ బాగుంది. అసలు ఆ ప్రైస్కి ఎలా వచ్చిందో మరి. ఇదిగోండి, 3/4 హ్యాండ్స్ ఉంటాయి. నెక్ మాత్రం వీ నెక్ వస్తుందండి, ఇంకా ప్లెయిన్ అనమాట అంతే. ఇట్లా ప్లెయిన్ నెక్ వచ్చి ఇక్కడి నుంచి కుచ్చుళ్ళు, అంటే ఇక్కడి నుంచి కుచ్చుళ్ళు వస్తాయి కదా, కుచ్చులుగా వస్తుంది. అది గేరా కూడా ఎక్కువ ఉన్నదండి,
ఫ్రీగా ఇదిగోండి ఇంత పెద్దది ఉన్నది, చక్కగా హాయిగా జర్నీస్కి వేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత ప్యాంట్ ఏమో ఇదిగో ఈ డిజైన్ తోటి ఇచ్చాడు. సేమ్ చున్నీ ప్యాంటు ఒకటన్నమాట. చున్నీ ఏమో కొద్దిగా ఇంత మందంగా లేదు, కానీ బాగుంది. చున్నీ క్లాత్ కూడా బాగున్నది. ఇది ఇలాగా, ఇది చున్నీ. ఈ పెయిర్ అంటే సెట్ మొత్తం అండి, బాగుంది. ఇది చాలా బాగున్నది. మీకు ఎవరికి కావాలన్నా తెప్పించుకోండి. అందులోనే ఇంకోటి కూడా తెప్పించా, ఇగోండి ఇది ఒకటి. ఇది కూడా అంతే, 3/4 హ్యాండ్స్, వీ నెక్. ఇక్కడ మనకి ఇక్కడ చెస్ట్ దిగువ నుంచి కుచ్చులు, సన్న కుచ్చులు వస్తుంది. గేరా కూడా ఎక్కువే ఉన్నది, ఇది కూడా ఎక్కువే ఉంది గేరా. ఇదిగోండి ఎక్కువ గేరా ఉంది. క్లాతులు కూడా బాగున్నాయండి ఇవి. సేమ్ ప్యాంట్ కూడా సేమ్ డిజైన్. ఇదివరకు పంజాబీ డ్రెస్ బాటములన్నీ కూడా ఇక్కడ స్టిఫ్గా ఉండి కుచ్చులుగా ఉండేవి చూడండి, ఆ ప్యాంట్లు వచ్చాయి. ఇప్పుడంతా ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్లు ఇస్తున్నాడు. అవి బాగుండేయండి ఆ ప్యాంట్లు. మరేంటో ఇప్పుడన్నీ ఇలాంటివే, ఏదో పైజమాలు ఉంటాయి చూడండి, ఆ పైజమాలు ఇస్తున్నాడు ఇప్పుడు ఆ మోడల్లో. ట్రిప్కో మోడల్ మారిపోతూ ఉంటుంది కదా, అందుకు అనుకుంటండి. దానికేమో చున్నీ ఇది అన్నమాట. దీనికి ఇది ఒక చందేరి లాంటి చున్నీ అన్నమాట. బాగున్నది. ఈ పేరు కూడా బాగున్నదండి. ఈ డ్రెస్ కూడా చాలా బాగున్నది. ఎవరికి కావాలన్నా తెప్పించుకోండి, ఎందుకంటే క్లాత్ బాగుంది, కాస్ట్ బాగుంది, ఫుల్ సెట్ అంతా వచ్చేసింది. కాబట్టి ఎవరైనా హ్యాపీగా తెప్పించుకోవచ్చు. అలానే డ్రెస్సులు వేసుకున్న, శారీస్ కట్టుకున్నా కొంచెం మాకు పొట్టగా ఉన్నదండి, అంత సూట్ అవ్వట్లేదు అనుకునేవాళ్ళు చక్కగా టమ్మీ టక్కర్ తెప్పించుకుని వేసుకోండి. ఈ టమ్మీ టక్కర్ మీద నేను ప్రత్యేకంగా ఒక వీడియోనే చేసి పెట్టానండి. బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే మన ఆడవాళ్ళందరికీ ఉండే ప్రాబ్లం. ఎందుకంటే డెలివరీ టైం అయిన తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు అంతా, కానీ పొట్ట మాత్రం మనకి బొమ్మని వచ్చేసేస్తుంది. ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ చీర కట్టుకున్నా పొట్ట మీద మనకి అంత అందంగా అనిపించదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే టమ్మీ టక్కర్ అని ఇవి ఉన్నాయి, నేను లింక్ ఇస్తాను. ఇదిగోండి, ఇది ఏం లేదండి, ఇది చెడ్డీ లాంటిదే. కాకపోతే ఈ పైన ఎలాస్టిక్ ఉంది చూడండి, అది కొంచెం వెడల్పుగా ఉంటుందన్నమాట. ఇక్కడ కరెక్ట్గా పొట్ట మీదకి వస్తుంది. పొట్ట మీదకి ఇలా కొద్దిగా టైట్గా పట్టి ఉంటుంది. మళ్ళీ వెనక కూడా చూసారా, సీటుకి కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్టుగా ఎంబోస్డ్గా ఉంటుంది. బాగుంటాయి. ఈ టమ్మీ టక్కర్ ఒకటి తెప్పించుకుని వేసుకోండి. దీని గురించి చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయండి. నాకు సి సెక్షన్ అయ్యింది, నేను వేసుకోవచ్చా, నాకు పొట్టకి ప్రాబ్లం ఉంది, వేసుకోవచ్చా, ఇలా అంటూ ఉంటారు కదా. అదేం పర్వాలేదండి, చెప్పాను కదా, అదేం లేదు, ఒక చెడ్డీ లాంటిది. కాకపోతే కొద్దిగా టైట్గా ఉండే చెడ్డీ అనమాట, అంతే. చెడ్డీ వేసుకుంటే, అది వేసుకుంటే బాత్రూమ్ ఎలాగా అని అంటున్నారు. ఏముందండి, చెడ్డీ వేసుకుంటే బాత్రూమ్కి వెళ్ళమా? నాకు చెప్తుంటే నవ్వు వస్తుంది, కానీ లేదు, నేను ఉన్నదే చెప్తున్నాను. ఇబ్బంది ఏమేమి ఉండదండి. ఏమండి ఓ కొంపలు మునిగిపోయేంత కాస్టా ఏమన్నానా? 300 రూపీస్. మన కోసం మనం ఆ మాత్రం ఖర్చు పెట్టుకోలేమా? 100 ఏ కల్లాగి ఎందుకండి? చక్కగా ఒకటి తెప్పించుకోండి. అలానే సైజులు ఉంటాయి ఇందులో. మామూలుగా మీరు ఏ సైజు వాడతారు అంటే, డ్రెస్ అనుకోండి XXL అనుకోండి, ఇదైనా XXL. ఇప్పుడు XL అనుకోండి మీ సైజు, ఇదైనా XL. అట్లా మీ డ్రెస్సుల సైజు స్మాల్ అనుకోండి, వీటిల్లో కూడా స్మాల్ ఉంటుంది, స్మాల్ అంతే. ఏ సైజు తెప్పించుకోవాలి అని కూడా డౌట్ ఉంటుందన్నమాట చాలామందికి, అందుకని వివరంగా చెప్తున్నాను. ఇదిగోండి, చక్కగా ఇవి బాగా పనిచేస్తాయండి, బాగుంటాయి, వేసుకోండి, ఇబ్బంది ఏమీ ఉండదు. ఏమండి, నాకు పొట్టకి ఎంత ఇబ్బంది ఉందో తెలుసా అండి? నేనే రెగ్యులర్గా వాడతా, ఎటువంటి బాధ ఏమి పెయిన్ ఏమీ ఉండదు. నాకు పొట్టకి ప్రాబ్లం ఉన్నదండి, అందుకనే ఒక్కోసారి వీడియోలో నేను బాగా పొట్టతో కనిపిస్తూ ఉంటాను. మామూలుగా ఇంట్లో అయితే వేసుకోం కదా, తేడాగా ఉంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు మీరు అంటూ ఉంటారు, బయటికి వెళ్ళేటప్పుడు మీరు సన్నగా ఉన్నారమ్మా అని చెప్పి. అదేంటంటే టమ్మీ టక్కర్ వేసుకుంటాము కదా, అప్పుడు మంచి చీరలు అవి కట్టుకున్నప్పుడు, సపోజ్ పట్టు చీరే కట్టుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా ఉండాలని అనుకుంటాం కదా, అలాంటప్పుడు చక్కగా తెప్పించుకోండి, ఏమీ ఇబ్బంది పడకండి. దాని గురించి అపోహలు ఎక్కువ. అంటే ఇప్పుడంతా ఎలా ఉందంటే, ఒక మాట ఎవరన్నా చెప్తే దాని మీద నెగిటివిటీ చెప్తే 4 వ్యూస్ వస్తాయి అనే ఉద్దేశంతో అందరూ ఈ నెగిటివ్ని అందుకుంటున్నారు. మనం నెగిటివ్ జోలికి వెళ్ళొద్దండి.
ఓకే, ఇది బాగుంటాయండి, తెప్పించుకోండి. నేను అలాగా ఏది బాగుందో లేకపోతే ఇబ్బంది కలిగించేదో నేను ఎప్పుడు చెప్పనండి. నేను కొన్నేళ్ల నుంచి యూజ్ చేస్తున్నాను, నాకు అలవాటండి. ఇదివరకు ఎక్కడా దొరికేవి కావు షాపుల్లో. హైదరాబాద్ వెళ్ళినప్పుడు వెతికి కొనుక్కునేదాన్ని అనమాట. అలాంటిది ఇప్పుడు అమెజాన్లో చక్కగా అందుబాటులో ఉన్నది. మీరు ఎందుకంటే ఒకటి ఆర్డర్ పెట్టేసేసుకుని ఇంటికి తెప్పించేసుకోండి, అలవాటు చేసుకోండి అప్పుడప్పుడు. ఇప్పుడు ఫంక్షన్కి అనుకోండి 24 గంటలు ఏం వేసుకోరు కదా, ఆ పట్టు చీర కట్టుకున్నప్పుడు వేసుకోండి. అంటే కొద్దిగా టైట్గా ఉంటుంది కదా అలవాటు లేకపోతే. అలవాటు అయిన వాళ్ళకి అసలు ఇబ్బందే ఉండదండి. ఓకే అండి. ఇది ఎందుకంటే ఎవ్వరైనా అందంగా కనపడాలనే అనుకుంటారండి. నేనైతే ప్రతి ఒక్కరికి చెప్తా, ఎందుకమ్మా మీరు అలా ఇబ్బంది పడుతున్నారు, ఒక టమ్మీ టక్కర్ తెప్పించుకుని వేసుకుని చక్కగా శారీ అందంగా కట్టుకోవచ్చు కదా అని. మా ఫ్రెండ్స్కి, మా వాళ్ళకైతే నేనే ఆర్డర్ పెట్టేసి తెప్పించేసి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట అండి. ఏమి అపోహలేం పెట్టుకోవద్దు. చక్కగా ఒక టమ్మీ టక్కర్ తెప్పించుకుని వేసుకుని అలవాటు చేసుకోండి, బాగుంటుంది. మరీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, బాగా ఇంకా మాకు పొట్టకి చాలా ప్రాబ్లం ఉంది అన్నవాళ్ళు, మీకు సైకలాజికల్గా భయం ఉంటుంది కాబట్టి వేసుకోకండి. ఎవరికైనా సరే నన్ను మించిన ప్రాబ్లం అయితే ఉండదండి. నాకు చాలా ప్రాబ్లం ఉన్నది, ఎప్పుడన్నా చెప్తానులేండి. అలాగా టమ్మీ టక్కర్ గురించి ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా చక్కగా తెప్పించుకోండి. ఇవన్నీ కూడా నేను అమెజాన్ నుంచి తెప్పించానండి. అమెజాన్లో ఇప్పుడు సేల్ నడుస్తుంది కాబట్టి అన్నీ ఆఫర్లో ఉన్నాయి. అందుకని ఆ డ్రెస్సులు చూడండి 600 చిల్లర, అన్నీ ఇప్పుడు ఆఫర్లో ఉన్నాయండి. నాకు బాగా నచ్చినాయి అనమాట. అందుకనే వెంటనే వీడియో చేసి పెడుతున్నాను. మీకు కావాలంటే లింకులన్నీ ఇస్తున్నాను. మీకు ఏది కావాలన్నా సరే హ్యాపీగా ఆర్డర్ చేసి తెప్పించుకోండి. ఓకేనా అండి. ఈ శారీ కూడా నేను అమెజాన్లోనే తెప్పించుకున్నానండి, కానీ ఇప్పుడు అన్అవైలబుల్ వస్తుంది. ఒకవేళ అవైలబుల్లో ఉంటే మాత్రం మీకు లింక్ కూడా షేర్ చేస్తాను. శుభ్రంగా తెప్పించుకోండి, చాలా బాగుంటుందండి ఈ శారీ. క్లాత్ బాగుంటుంది, బార్డరు బాగుంటుంది, కట్టుకున్నప్పుడల్లా కూడా అబ్బబ్బలే బాగుంది చీర అని అనిపిస్తూ ఉంటుంది. దీని లింక్ ఉంటే కనుక నేను తప్పకుండా ఇస్తాను, ఇది కూడా తెప్పించుకోండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి.